ఇక్కడ భారత్లో ఎల్ నీనో ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్కలాగా చెప్తున్నారు. సో మొన్న ముంబై దగ్గర మీకు భీకరమైన వర్షాలు, మీకు హైదరాబాద్లో ఒకరోజు వర్షము, ఒకరోజు ఎండ, ఒకరోజు ఉక్కపోత, ఇలాగ ప్రస్తుతం మేము ఆశ్రమంలో ఉన్నాము, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి. సాయంత్రం ఏదో వర్షాలు పడడం, మళ్ళీ ఉక్కపోత, ఇలాగా. కానీ యూరోప్లో మీరు చూసారు అనుకోండి, మీకు ఎంత ఒక భయంకరమైన సిచ్యువేషన్ అంటే, ఈ వీడియో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన రిపోర్ట్స్ 1400 మంది మరణించారండి. ఇది హీట్ వేవ్స్కి ఇంతంత మంది మరణిస్తారా అంటే, ఇందులో ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు, అంటే ఆ వేడిని తట్టుకోలేక సతమతమై ఊపిరి పీల్చుకోలేక మరణించిన వాళ్ళు 1400 మంది. ఇది మీకు 2000 దాకా కూడా వెళ్ళవచ్చు. ఏమండి, వేడి మనకు తెలుసు కదా, భారత్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎండాకాలాన్ని చూస్తాం, అవునా? అలాంటిది వీళ్ళు ఈ ఎండలను కూడా తట్టుకోలేరా అంటే, ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీకు కార్లు వెళుతూ ఉంటే కళ్ళ ముందరే కారు టైర్లు మీకు మెల్ట్ అయిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. ట్రక్కులు, పెద్ద పెద్ద ట్రక్కులు, ఆ టైర్లు అలా కళ్ళ ముందే కరగడము అనేది నాకు తెలిసి ఎప్పుడు చూసింది లేదు. ఇదంతా ఎలా జరుగుతుందంటే అక్కడ రియల్గానే జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, మన మామూలుగా యూరోప్, అమెరికా ఇవంతా కూడా చాలా చల్లగా, చాలా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం అని అనుకుంటాం. యూరోప్ ట్రిప్ వెళతాము, ఇక్కడ ఎండలు, ఇవన్నీ మనం మాట్లాడతాం. మరి ఇప్పుడు అక్కడ ఉంటున్న హీట్ వేవ్ని మీరు గమనించారు అనుకోండి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 1 ఎర్త్ కదండి, భూమియే కదా. ఇక్కడ మీకు హైయెస్ట్ లెవెల్లో హీట్ టెంపరేచర్ పెరిగిన రోజు ప్రాంతం ఖచ్చితంగా భారతే ఉంటుందండి, లేదా సహారా ఎడారి అంటారు, అవునా? అలాగే అనిపిస్తుంది అందరికీ కూడా. మీకు కాలిఫోర్నియా, ఇక్కడ ఫర్నస్ క్రీక్ అనబడే ఒక ప్రాంతం అండి, దీన్నే డెత్ వ్యాలీ అని కూడా అంటారు. చూడండి, డెత్ వ్యాలీ అని పేరు పెట్టారండి. ఎందుకు పెట్టారు? మీకు 1913 జూలై నెల ఇక్కడ టెంపరేచర్ ఎంతో చెప్పమంటారా? 56.7 డిగ్రీలు సెల్సియస్. ఇమాజినే చేయలేరు, మాడిపోతారు, లిటరల్గా మనుషులు మాడిపోతారు. సో అలాంటిది కాలిఫోర్నియాలో ఏంటి, ఎల్ నీనో ఇయర్. ఇవాళ మనము సూపర్ ఎల్ నీనో అని మాట్లాడుతున్నాము. మామూలు ఎల్ నీనో అంటేనే ఇది పరిస్థితి. మీరు అదే యూరోప్ అన్నారు అనుకోండి, ఇటలీలో ఐలాండ్ ఆఫ్ సిసిలీ అంటారు కదా, ఇక్కడ ఎంత 48.8 డిగ్రీ సెల్సియస్ హైయెస్ట్ చెప్తున్నాను వాళ్ళ చరిత్రలో, యూరోప్ చరిత్రలో అదే మీకు హాటెస్ట్ డే. మరి భారత్ అన్నారు అనుకోండి, పాలోడి నగరము అంటారు, పాలోడి టౌన్, అది చిన్న పట్టణమే, అది ఎక్కడ, రాజస్థాన్లో ఉంటుంది. ఇక్కడ 51 డిగ్రీ సెల్సియస్ అండి. ఎప్పుడు 2016 మే నెల, మే 19. అదే హాటెస్ట్ డే ఇన్ ఇండియన్ హిస్టరీ. ఎలా గమ్మత్తుగా ఉంది చూడండి. మరి ఆసియా ఖండము అన్నారు అనుకోండి, మీకు కువైత్ దేశంలో 54 డిగ్రీ సెల్సియస్. ఇది ఎప్పుడు 2016లోనే. సో ఇలా ఉన్నప్పుడు 1 ఎర్త్ టెంపరేచర్ పెరగడము, మీకు ఆ వీడియోస్ చూడండి. జస్ట్ ఫ్రాన్స్ వాళ్ళు చూపిస్తున్నారు మీకు ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయో, మీకు ఒక డెమో చూపిస్తామని చెప్పి మీకు ఒక ప్యాన్ని వాళ్ళు ఎండలో పెట్టి అది బాగా వేడి అయిన తర్వాత ఆమ్లెట్లు వేసుకుంటున్నారు. స్టవ్ అక్కర్లేదు, గ్యాస్ అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. ఈ సూర్యుడు ఈ వేడి ఉంటే మేము లిటరల్గా ఆమ్లెట్లు వేసుకొని తింటున్నాము. ఇది ఇక్కడ పరిస్థితి. మీకు ఎలాంటి ఒక పానిక్ బయింగ్ అంటే, ఏదో జరగబోతుంది, ఈ ప్రపంచములో ఏదో జరగబోతుంది. సో మనము బతకాలి అంటే ఈ వస్తువులనంతా కొనుక్కొని ఎక్కడో ఒక దగ్గర దాక్కొని బతకాలి, లేకపోతే యావత్ యూరోప్ కరిగిపోతుంది. అలాంటి మాటలు, అలాంటి ఆలోచన. అంటే ఎల్ నీనో ఎలా ఉంటుంది అని అడిగితే ఇదేనండి ఎగ్జాంపుల్స్. మీకు యూకేలో అయితే రోడ్లు కరిగిపోతున్నాయి, కళ్ళ ముందరే కరిగిపోతున్నాయి. కార్లు లోపల ఉండే ఇంజిన్స్ ఉన్నాయి చూసారా, వేడి తట్టుకోలేక బయటికి వచ్చి బరస్ట్ అయిపోతున్నాయండి. సో అక్కడేదో చల్లగా చాలా బాగుంటుంది. ఇలాంటి భ్రమలో ఉన్నవాళ్ళు మీరు ఒక్కసారి ఆ హీట్ వేవ్ వీడియోస్ చూసారు అనుకోండి, యూ వోంట్ బిలీవ్. సరేనండి, అక్కడెక్కడో జరిగింది అని అనుకుంటే మరి మనం తట్టుకున్నాం కదా, మే నెలను మనం తట్టుకోగలిగాం.
చైనాలో వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? అంటే ఇదంతా మీరు గమనించాలి ఫ్రెండ్స్. మీకు పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, తరువాత హిందూ మహాసముద్రంలో దీని యొక్క రివర్స్ మీకు ఎయిర్ ఫ్లో. కాబట్టి మనకు అలవాటే కదా, మనం ఎంత ఎండలనైనా మనం భరించగలం. సో అది మనకు అలవాటు, వాళ్ళకి లేదండి, ఎప్పుడూ లేదు. సో మరి ఎల్నీనో అప్పుడు చూశారు, ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి ఐడియా లేదు. సో ఆ పసిఫిక్ ఓషన్ చుట్టూరుతా ఉండే దేశాలు, చైనా కూడా ఉంటుంది కదా, సౌత్ చైనా సీ అంటే అక్కడ పసిఫిక్ ఓషనే కదా, వాళ్ళు మీకు వాటర్ స్ప్రింక్లర్స్ని పెట్టుకొని పెద్ద పెద్ద ట్రక్కుల్లో నీళ్లు నింపుకొని వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టుకొని మెయిన్ రోడ్ మీదకి రావడం, బిల్డింగ్ల మీద అంతా కూడా నీళ్లు జల్లడం, ఇళ్ల మీద నీళ్లు జల్లడం, అలాగే మీకు ఎంట్రన్స్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఎంట్రన్స్లు, వాటి మీద ఎక్కడ అవి కరిగిపోయి మీకు పడిపోతాయేమో. సో ఇది చైనా వాడు ఎంచుకున్న మెథడ్. అంటే వేడి ఎలా ఉంది అంటే టెంపరేచర్ వేరండి, హీట్ వేవ్ వేరు. టెంపరేచర్స్ పెరగడము తగ్గడం వేరు, కానీ హీట్ వేవ్ని మీరు అడవులను మీరు సిటీస్గా మార్చేశారు కదా, సో చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి కదా, ఈ టైంలో మరి వేడి ఎక్కడికక్కడ స్టాగ్నెట్ అయిపోతుందండి. ఒక దగ్గర మీకు పైలప్ అయిపోతుంది. ఇప్పుడు మనము క్లౌడ్ బర్స్ట్ అంటాం చూసారా, మీకు మేఘాలు ఒక దగ్గరే మీకు కేంద్రీకమై అక్కడే పెద్ద లెవెల్లో వర్షాలు పడడం, ఇది కరెక్ట్ కాదు. సీజన్గానే ఉండాలి, అలా ఉండడం లేదండి. సో ఇప్పుడు మీకు అమెరికా అనండి, యూరోప్ అనండి, చైనా అనండి, ఇక్కడంతా కూడా హీట్ వేవ్స్ ఏ స్థాయిలో అంటే మొత్తం ఊళ్ళు కరిగిపోవడంతో మీకేంటి ట్రామ్స్ అంటారు, ట్రామ్స్కి ట్రాకులు ఉంటాయి కదండి, చాలా పటిష్టంగా ఉంటాయి, ఆ ట్రాకులు కరిగిపోతున్నాయి, రైల్వే ట్రాకులు కరిగిపోతున్నాయి. మీకు వయసైన వాళ్ళు పొరపాటుగా బయటికి వస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాక అక్కడికక్కడ కుప్ప కూలిపోతున్నారు. ఇదంతా ఎక్కడా? యూరోప్లో ఇలాంటి విచిత్రము నాకు తెలిసి ఎప్పుడూ చూడలేదు, ఆ వీడియోస్లో కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మరి ఇవాళ ఇలాంటి ఒక పరిస్థితి మీకు ఒక చెప్తున్నాను, షాకింగ్ విషయం చెప్తున్నాను. ఎల్నీనో బిగినింగ్ ఇయర్ అండి ఇది, 2026 ఇప్పుడే బిగిన్ అయ్యింది. ఇప్పుడే అమెరికాలో, యూరోప్లో ఈ పరిస్థితి అంటే 2027 వచ్చేటప్పటికి మీరు అసలు సిసలైన సినిమాను చూస్తారు, ఇంక్లూడింగ్ భారత్ అండి. చెప్తున్నాగా, 1 ఎర్త్ మీరు విడగొట్టి చూడడానికి ఏముండదండి, అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడే. ఈ గాలి, నీరు, సముద్రాలు మనము వేరువేరుగా చూస్తాం. అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ ఇలా విడగొట్టి చూస్తాం కాదండి, అంతా నీరే. సో దాన్ని దేశానికి అనుకూలంగా కోస్టల్ లైన్ అని చెప్పి మనం ఇంత స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇవన్నీ మాట్లాడతాం. ప్రకృతికి అదేమీ ఉండదండి, వేడి గాల్పులే. మీకు ఇప్పుడు చూసింది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. 2027లో మీరు మానవ జాతి ఎప్పుడూ చూడని అసలు సిసలైన సినిమాను చూడబోతున్నారు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవాళ యూరోప్లో, ఫ్రాన్స్, యూకేలో వీళ్ళు జనాలు పరిగెట్టుకు వెళ్ళిపోయి సూపర్ మార్కెట్స్లో ఏమి దొరికితే దాన్ని కొనుక్కొని ఇంట్లోకి వచ్చి దాచుకుంటున్నారు, తక్కిన వాళ్ళకి లేకుండా చేస్తున్నారు. ఒక చాక్లెట్ కొనాలన్నా కూడా మొత్తము ప్యాక్ కరిగిపోయి ఉండడము. మీకు ఇదంతా చూస్తూ ఉంటే రేపు నీరు అనేది ఎంత ముఖ్యము, నీటిని కాపాడుకోవడం ఎంత ముఖ్యము అనేది ఇవాళ యూరోప్లో శాస్త్రవేత్తలు అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి యూరోప్లో హీట్ వేవ్ అనేది మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు పరిస్థితులు ఏమిటి? అసలు ఈ భూతాపాన్ని ఇలాగ కంట్రోల్ చేయలేకపోవడం ఎవరు చేస్తారు? ప్రకృతి యొక్క ఈ వైపరీత్యాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు చేయలేరు. మరి యూరోప్ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.